హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేయాలో చెప్తాను. పన్నీర్ పీసెస్ తీసుకుందాం. తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీను, కొరియండర్, పుదీనా, లెమన్ అండ్ బాస్మతి రైస్ 1 అవర్ సోక్ చేసుకున్నాను. కర్డ్, సాల్ట్, టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. ఇప్పుడు ఒక ప్యాన్లోని ఫస్ట్ పన్నీర్ పీసెస్ వేసుకుందాం. దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కొరియండర్, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ జీరా మిక్స్ పౌడర్. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేషన్ అవుతుంది. తర్వాత హాట్ వాటర్లోని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, తర్వాత బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలి. బాగా బాయిలింగ్ అయిపోయిన తర్వాత వాటర్ దాంట్లోని నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. రైస్ ఒక 60% కుక్ అయిన తర్వాత దాన్ని మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ప్యాన్లోని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, బటర్ కూడా వేస్తున్నాను కొంచెం. కొరియండర్ లీవ్స్, పుదీనా లీవ్స్ కూడా వేసాను. తర్వాత సాఫ్రాన్ వాటర్ కలర్ కోసం కొంచెం వేస్తున్నాను. టిష్యూస్తో మనం బాగా కవర్ చేసుకొని ప్యాన్ మూత పెట్టేద్దాం. సిమ్లోని ఒక 20 మినిట్స్ పెడదాము. తర్వాత ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి లిడ్. మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, పర్ఫెక్ట్గా కుక్ అయింది. పన్నీర్ కూడా చాలా బాగుంది టేస్ట్. అది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా సండే స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.